మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కే ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఈవీఎంల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగిన తర్వాత ఏదో మ్యానిఫెస్టేషన్ అయిందనేటువంటి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్చ. ఢిల్లీ వేదిక కొంతమంది ఏడీఆర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, డెమోక్రసీ ఫోరం వాళ్ళు కూడా కొంత ప్రెస్ మీట్లు పెట్టి దీని మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మార్గదర్శికి దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా 12.5% ఓట్లు ఎక్స్ట్రా ఎలా వస్తాయి, నాకు పలానా వ్యక్తి చెప్పారు అని చెప్పి ఆయన కొన్ని లెక్కలు కూడా చూపించడం జరిగింది, పలానా వాళ్ళు చెప్పారు అనేటువంటిది. ఈరోజు ఒక లెటర్ అయితే బయట తిరుగుతుంది. మీనా కుమార్ గారు వీటిని పలానా టైం కల్లా మొత్తం వీటిని స్మాచ్ చేయాలన్నట్టుగా అన్ని జిల్లాల కలెక్టర్లకి మెమో పంపించినట్టుగా ఒక లెటర్ అయితే బయట సర్క్యులేట్ అవుతూ ఉంది. అసలు ఆ లెటర్ గురించి అడిగితే ఏం చెప్తారు సార్? అంటే ఇందులో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఫర్ స్టేట్ ఉన్న దగ్గర సార్ అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి అటానమస్ బాడీస్ కింద ఉన్న దగ్గర డేటా బేర్ మినిమం 45 days రిస్టోర్ చేయాలి. అలాంటిది 24/6 అనుకుంటాను, 24/6/2024 అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ 4వ తారీఖు నాడు వచ్చినట్టు ఉన్నాయి. అంటే స్పాన్ ఆఫ్ 20 daysలోనే మొత్తం టోటల్ డిస్ట్రాయ్ చేయమని ఉంది ఆ లెటర్లో, మీనాగర్ డైరెక్షన్స్లో, ఆల్ కలెక్టర్స్ అండ్ ఆల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు కూడా వాళ్ళు బాలినేని గారు వేసిన కేసులో కూడా మీరు గమనించగలిగితే కేసు విత్డ్రా చేసుకోండి, డేటా లేదని మాట్లాడుతున్నారు. డేటా అని కాకుండా ఏముండదు, పైపచ్చి వాళ్ళు ఓన్లీ మార్క్ పోలింగ్కే చెప్తున్నారు సార్. పైపచ్చి టెక్నికాలిటీస్ ఆఫ్ ద మిషన్ ఎక్స్పోజ్ చేస్తామనే చెప్తున్నారు. ఎవడుకోవాలి దిక్కుమాల టెక్నికాలిటీస్. ఇప్పుడు స్టోరేజ్లో ఉన్న డేటా, ఎందుకంటే ఈ కాంట్రడిక్షన్స్ అన్నీ తెరలేపింది మీనా కుమార్ గారే. ఎలక్షన్ అయిన వెంటనే ప్రెస్ మీట్లో చెప్పిన డేటా, ఎలక్షన్ తర్వాత చెప్పిన డేటా, అండ్ ఓటింగ్ పర్సంటేజ్ వేరియేషన్స్, నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలేనివి వర్సెస్ ఈయన చెప్పిన ఓట్లు, ఇవన్నీ కాంట్రడిక్షన్స్ అన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చాయి. ఓకే, నేను మీరు సృష్టించినవి కూడా కాదు. సో దీంట్లో ఏంటంటే ఒక ఇంటెన్షనల్గా ఒక డ్రైవ్ అన్నది జరిగింది. ఎక్కడి నుంచి జరిగింది అన్నది ఫస్ట్ మూలాలు తీయాలి. ఓకే, ఇది నాకు అడిగితే సిబిఐకి సత్వర దర్యాప్తు, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని సత్వర దర్యాప్తుకు ఆర్డర్ ఇవ్వాలి. అండర్ హూస్ డైరెక్షన్స్ యూ హావ్ గివెన్ టు డిస్ట్రాయ్ ద డేటా, వివిప్యాడ్లో ఉన్న డేటా, ఈవీఎం మిషన్స్లో ఉన్న ఆ చిప్స్ని సైతం డిస్ట్రాయ్ చేయమని చెప్పడానికి మీకు ఎక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చాయి? అదర్వైజ్ ఇస్ ఇట్ అన్ ఇండిపెండెంట్ డెసిషన్ ఆఫ్ యువర్స్? ఓకే, ఇండిపెండెంట్ డెసిషన్స్కి కాంట్రడిక్షన్ ఏంటి? 45 days లోపల రీకౌంటింగ్కి లేదా కొన్ని డైరెక్షన్స్లోను ఫాలో చేయడానికి, పనిచేయడానికి అక్కడ ఫార్చునేట్లీ నోబడీ హాజ్ ఇనిషియేటెడ్ తర్వాత విషయం. దేశవ్యాప్తం మీద ఈ వేరియేషన్స్, ఇంత హ్యూజ్ ర్యామ్సమ్ ఓట్లు డిఫరెన్సెస్ ఉన్నాయన్నది వాస్తవానికి దగ్గరగా అందరూ యాక్సెప్ట్ చేస్తున్న విషయం. ఇప్పుడు ఇక్కడ రజత్ కుమార్ లాగా సారీ అండి ఎక్సెస్ ఓట్లు తక్కువ ఓట్లు అని ఓ దిక్కుమాల సారీతో ఈ డెమోక్రసీని పరిరక్షించడం అన్నది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్తున్నాను కూడా. ఎందుకంటే మన చేతకాంతనమా, మన నిస్సహాయతని ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బాడీలో అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ దే ఆర్ మిస్యూటిలైజింగ్ అస్. ఎవరు ప్రశ్నించినా అంటే ఎవరికి, మన అరణ్య నేను ప్రశ్నించినా, మీరు ప్రశ్నించినా, లేదంటే మొత్తం ఓటర్లు అందరూ కలిపి ప్రశ్నించినా సిస్టమ్ ఇట్లా దానికి మహా అయితే ఆయన సస్పెండ్ చేయడం లేదంటే సారీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మన తెలంగాణ ఉదాహరణలు అందుకే చెప్తున్నాను 10 సో ఈ కాదు కదా కాన్సెప్ట్, జవాబుదారీతనం ఏది దీంట్లో? మీరు దొంగలు పంచుకున్నట్టు ముగ్గురు ఎలక్షన్ కమిషన్లు కూర్చుని ఎవరికి నచ్చిన డెసిషన్లు తీసుకుంటున్న దగ్గర ఇక్కడ మాకు నడుస్తుంది ప్రజాస్వామ్యానికి ద్రోహం, వేఘాతం, కాన్స్పిరసీ. ఇది ఈ కాన్స్పిరసీ డిజైన్ చేసింది ఎవరు, డ్రైవ్ చేసింది ఎవరు? ఎవడో డిజైన్ చేయొచ్చు, కానీ పర్ఫెక్ట్ ఈక్వేషన్స్తో డ్రైవ్ చేశారు కదా ఇది సార్, అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఆఖరికి దేని మీద ఇంకా నమ్మకం పోయింది కదా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయింది, ఇంకేం చేయాలి మనం? అంతే కదా సార్. ఎవరండి వీళ్ళందరూ? ఒక ఇండిపెండెంట్ బాడీ ఒక వ్యక్తికి సూపర్ పవర్స్ ఇచ్చే ఎలక్షన్స్లో ఈయన మార్చి డీజీపీ, నాలుగు మార్చి, ఈయన మార్చి, ఆయన మార్చి నాటకాలాడి, ఈ నాటకాలకి వీళ్ళకి ఒకడికి నాకు రక్తి కట్టించడానికి కొన్ని పాత్రలను సాటిస్ఫై చేయడానికి చేస్తున్న వ్యవస్థ దుర్వినియోగం కింద దీన్ని అభివర్ణించాలి కదా. అంటే రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఎక్కడా కనీసం దీని మీద ఈసీకి సంబంధించి ఎవరో ఒక ప్రకటన కావచ్చు, ఒక మాట చెప్పడం కావచ్చు, లేదు దాన్ని ఖండించడం కావచ్చు, ఇటువంటి చేయకపోవడం కూడా వీటికి దారితీస్తున్నాయి అంటారా? ఖండనలో కూడా ఎక్కాలండి. ఎందుకంటే రజత్ కుమార్ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పేస్తేనే దిక్కు దివ్వలేదు మన అందరికీ. ఇక్కడ ఇది మాలిఫైడ్, ఇంటెన్షన్స్ ఆర్ నాట్ రైట్. మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ గురించి విన్నాం, మిస్అప్రాపరేషన్ ఆఫ్ డెమోక్రసీని చేశారు వీళ్ళు. ఓకే, ఎందుకంటే నీకు ఇండిపెండెంట్ బాడీ నీకు ఇచ్చారు, సర్వాధికారాలు నీకు ఇచ్చిన దగ్గర అధికార దుర్వినియోగం జరిగింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ చేయవలసిన పనికి విభిన్నంగా పనిచేసింది. ఓకే, అంటే సిస్టమ్ అన్క్వశ్చనబుల్ సిచ్యువేషన్కి వాళ్ళు తీసుకొచ్చి ఆ మోనోటమీని, ఆ మోనోపలిని మన మీద, ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్యవాదులకి ఏమి సమాధానం మీరు ఏం చేయలేరని ఛాలెంజ్ చేసినట్టుగా ఉంది.
ఓకే. అంతే కదా. ఇప్పుడు యాక్ట్ వాట్ హీ హాస్ డన్ నీడ్ టు బి క్వశ్చన్. ఎవరు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ రోజుకి యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడది 26/6/24 జరిగిన నోటుతో 20 రోజుల్లో డేటా పోయినప్పుడు ఈ విషయం ప్రజా బాహుళ్యంలో చర్చనీయాంశం అవుతున్నప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు ప్రతిస్పందించలేదు ఇప్పటిదాకా? ఓకే. ఇట్ ఈస్ దర్ డ్యూటీ టు రెస్పాండ్ కదా. స్టేట్ టెరిటరీలో మీనా గారిని ఇమీడియట్గా కాల్ఫర్ చేయాలి ఎక్స్ప్లెనేషన్కి. వై ఆర్ గివెన్ అ డైరెక్షన్ ఫర్ డిస్ట్రక్షన్. అక్కడ ఆయన ఎక్స్ప్లెనేషన్తో వాళ్ళు దేశవ్యాప్తంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అనుకోండి, ఇవన్నీ ఎమికబుల్గా పాసిఫై అవుతాయా, లేకపోతే దీన్ని రియాక్టివ్ మోడ్కి ఏమని సమాధానం చెప్తారు చెప్పాలి కదా. ఈ లెటర్ కూడా స్టార్టింగ్లో అర్జెంట్ స్ప్లాష్ రిమైండర్ అని పెట్టారు. అంటే దీన్ని గతంలో ఇచ్చినటువంటి మెమోలకి ఇది కొనసాగింపు అన్నట్ట, లేదంటే ఇది కొత్తగా ఇచ్చినట్ట, ఎట్లా చూడాలి సార్ అసలు దీన్ని? అర్జెంట్ అనేది ప్రయారిటీ అంటే ఈయన ప్రయారిటీ అది డిస్ట్రక్షన్. ఓకే. మీరు ఆద్యంతం లెటర్ చదవగలిగితే అది వెనకాల స్క్రోల్ చేయండి, ప్రజలకు కూడా తెలియాలి. వై హస్ గివెన్ ద డైరెక్షన్స్. ఇక్కడ ఎలా ఉందంటేనండి, గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ఆయన్ని మీద ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చుని గౌరవాలు చేశారు. అప్పుడు అవుట్కమ్ ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు అవుట్కమ్ లేనప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తారన్న భ్రమంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిక్లేర్ చేస్తారు. అది అవును కదా. నాకు తెలిసి 3,42,00,000 మందిని ఎంత డిక్లేర్ చేశారు. అందులో ఉమెన్ ఓటింగ్ ఎంత హైయెస్ట్ చూపిస్తూ తక్కువ చూపిస్తూ ఇది యాక్సెప్ట్ చేసి మనం ఎలక్షన్కి వెళ్ళాం కదా. కానీ ఎలక్షన్ కౌంటింగ్ రిజల్ట్స్ సర్ప్రైజింగ్లీ వీటికన్నా 12.5% ఎక్సెస్ చూపిస్తుంటే జవాబుదారీతనం ఇది. ఇప్పుడు ఏమనంటే వాళ్ళు గెలిచారు కాబట్టి నువ్వు మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీకి మాట్లాడావు కాబట్టి నీకు బాధగా ఉంది మాట్లాడుతున్నావు, ఇది కాదు కదా సారాంశం. అంతే కదా. ఇప్పుడు 151 గెలిచినప్పుడు ఇలాగనే ఉంది క్వశ్చనింగ్. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్లు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ తర్వాత వచ్చాడండి. నిమ్మగడ్డ రమేష్ విషయంలో కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఎలా తగలడ్డాయో చూసాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? అలా వాతావరణ శాఖ చెదురుమదురు గాలు అంటే తుఫాను ఎత్తుకొట్టేస్తుంది. తుఫాను ఇవాళతో ఆగిపోతుంది అంటే రేపటిదాకా కంటిన్యూ అవుద్ది. ఇవాళ తుఫాను ఉండదంటే ఇవాళ ఉంటుంది. అలాగే ఉంటుంది వీళ్ళతో కూడా చెదురుమదురు ఘటనలు నేను చెప్పుకుంటా. ఇప్పుడు పైపచ్చు ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థ తీసుకోవాల్సిన డెసిషన్స్ కూడా మీరు గమనిస్తే పినిల్ గారి ఘటనలో తదనంతరం పోలీస్ డిపార్ట్మెంట్లు తీసుకుంటారు ఎలక్షన్స్ డ్యూటీల్లో. అప్పుడు కూడా ప్రతిస్పందించడు. అవును. మరి అట్లీస్ట్ ఆయనకున్న డిస్క్రిప్షన్స్లో డిజైన్డ్ ప్రోగ్రామ్ ప్రకారం పినిల్ గారు ఎలక్షన్ మిషన్ ఎరగొడితే ఆయనతో పాటు పార్లర్గా కొంతమంది మీద ఎలక్షన్స్ తీసుకోవాలి. అది చేయలే. కానీ అది పోలీస్ వ్యవస్థకు వదిలేసాడు ఛాలెంజ్. అవును. సో ఇవన్నీ గమనిస్తే ఫ్రమ్ ద లాస్ట్ నిమ్మగడ్డ రమేష్ గారు, దానికన్నా ముందున ఉన్న ఎలక్షన్ కమిషనర్ పేరు చూడండి 2019, నెక్స్ట్ ఇప్పుడున్న మీనా సార్, ముగ్గురు ఇంతే కదా. అలాంటి కలకట్టా మిషన్లు అంటారు, అవి చీకటి దెబ్బల మిషన్లు. ఎక్కడెక్కడ వాడితే అక్కడ దడేలు ఉంటాయి ఎలక్షన్స్. 2019లో చూసుకున్నా 2024లో చూసుకున్నా ఇదే మెయిన్ హైలైట్ ఇస్తుంది. కానీ 2024కి వచ్చేటప్పటికి ఇది ఉధృతం అయిపోయింది. పార్టీలు పట్టించుకోకపోవచ్చు, కానీ వ్యక్తులు పట్టించుకోకపోవచ్చు, ఓటమిని అంగీకరిస్తూ ఏం చేయలేము అనేటువంటి నిస్సహాయ స్థితిని ప్రదర్శిస్తున్నా కూడా కానీ దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశం అయితే మారింది సార్. దానికి తోడు ఇప్పుడు ఈ లెటర్ ఒకటి బయటికి రావడం, దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాలి. దీని మీద ఎంక్వైరీ కాల్ ఫర్ చేసి ఆన్ వాట్ డిస్క్రిప్షన్స్ హి హస్ గివెన్ దట్ డిస్ట్రక్షన్కి ఎందుకు పిలుపునిచ్చారు ఆయన. రెండోది, ఇవాళ ఇక్కడ రీకౌంటింగ్ కానీ లేకపోతే దీనికి కానీ ఇవాళ ఒక ప్రజాప్రతినిధి ముందుకు వెళ్ళినప్పుడు ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దానికి ఎందుకు ఇనిషియేటివ్స్ తీసుకోవట్లే. ఓకే. మూడోది, ద ఫీజెస్ వాట్ ఎవరైతే సపోజ్ టు బి పెయిడ్ అన్నది ఉందో అది పే చేసిన వాళ్ళే అడుగుతున్నారు కదా. అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద బ్లూ ఎవరు అడగట్లేదు. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీని మీద రెస్పాండ్ అయ్యి ఇందులో అవకతవకలు జరిగి ఉన్న దాని మీద అయితే దీనికి ఇన్స్టంటేనియస్గాను ఇమీడియట్గా తీసుకోబోయే చర్య అంటే చెప్పాలి కదా. ఓకే. మళ్ళీ 5 ఏళ్ళు మీరు గమ్మున ఉండడం మా డీకారణంలో కూర్చోమంటే దేనికి కూర్చోవాలి. అది జరిగిన తర్వాత కూడా మీరు ఇదే ఎలక్షన్ ఇదే పంతాలో మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం విలువ ఎక్కడే. ఇప్పుడు లెటర్ బయటకు వచ్చిన తర్వాత అయినా దీని మీద ఏమన్నా రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఉండాలి, ఆబ్వియస్గా ఉండి తీరాలి. లేదంటే ఉన్న ఈ గౌరవ సుప్రీంకోర్టు కూడా వీటి మీద ఖచ్చితంగా ప్రజావాద్యాలు తీసుకుని సామూహిక ప్రజావాద్యాలు అనేసి దీని మీద ఖచ్చితంగా ఒక బహిరంగ చర్చకి పిలుపునివ్వాలి సార్. ఇది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకి వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద పూర్తిగా నమ్మకం పోగొట్టేలా ఎలక్షన్ కమిషన్స్ పనిచేస్తుంటే దేనికి వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి, అంత డెలిబరేషనా? మరి ఇప్పుడు దానికి అక్కడెక్కడో దీని దగ్గర ఎక్కడ మదనపల్లిలో ఏదైతే హెలికాప్టర్లో డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చినట్టు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వాలి కదా. కానీ దాంట్లో కాలిపోయిన చిత్తుకెత్తుకెళ్ళి అని చెప్పి ఫైనల్గా తెలిసారు కదా.
అది ఏదే అవ్వచ్చు, కానీ ఇందులో ఈ డేటా ఇంకో దగ్గర ఎక్కడ రిస్టోర్ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. మదనపల్లి కలెక్టర్ ఆఫీస్ తగ్గలేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లోనో ఆర్డీఓ ఆఫీస్లోనో ఎక్కడో దగ్గర డేటా స్టోర్ అయి ఉంటుంది. బట్ వాట్ అబౌట్ దిస్? అంతే కదా. ఇది డెమోక్రసీ 5 సంవత్సరాల పాటు మనం కాపాడుకోవడానికి ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ టు ప్రూవ్ ఎ పాయింట్ అన్న దగ్గర కూడా ఇది ఆల్ ఇది కదా. అవును, ఇక్కడ తెలంగాణలో డీకే అరుణ్ గారిని కూడా ప్రూవ్ చేయడానికి ఈ డేటా ఉపయోగపడింది కదా. ఎస్ సార్. ద సేమ్ వే ఏదైనా జరగచ్చు కదా, అద్భుతం. కానీ ఎప్పుడైనా ఎవరికైనా డౌట్ వచ్చినప్పుడు ఇలా వాళ్ళు ఒక పిటిషన్ వేసుకొని ఎంక్వైరీ చేయించుకునే దానికైనా డేటా ఎట్టి పరిస్థితుల్లో డేటా అయితే భద్రం చేయబడి ఉంటుంది కదా. ఆబ్వియస్లీ కదా. కానీ ఇట్లా డిస్ట్రాయ్ చేయమంటాం వెనకాలో లేదంటే చేయమంటాం వెనకాలో 12.5% ఎక్సెస్ ఓటింగ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఎక్కడో దాన్ని ఆన్సర్ చేసి అకౌంటబిలిటీ చేయాలి కదా. అంతే కదా సార్. ఇప్పుడు ఒక బయాస్డ్ ఎలక్షన్ 12.5% అబ్నార్మల్ ఎలక్షన్ కింద దీనికి పరిగణించాలి నిజంగా చెప్పాలంటే. ఎలా ఎట్లా వస్తే అంత పర్సెంటేజ్ అంత వేరియేషన్ 1-2 అంటే పోనీ ఏదో క్లరికలరో లేదంటే హ్యూమన్ మిస్టేక్ ఏదో చెప్పొచ్చు, అయితే మిషన్ ఇదేందనో. 12.5% వేరియేషన్స్ ఓటర్లకి పోలింగ్ ఓటర్లకిను ఉన్న ఓట్లకిను. వాట్ డస్ ఇట్ మీన్ బై? ఎస్ సార్. రాలే చెప్తారు తెల్లారులు బారులు తీరి తెల్లారులు ఓట్లు వేస్తారని చెప్పారు కదా. ఎక్సెస్ ఓట్లు వేయించారా తెల్లారులు తీసుకొచ్చి ఓటర్ లిస్టు లేని వాళ్ళని? సార్ గతంలో కూడా మనం చాలా వీడియోలో చెప్పారు మీరు కూడా, గంటకి రిజల్ట్ ఇస్తున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ అయింది, ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ పోలింగ్ అయిందని. ఫైనల్ రిజల్ట్ ఇవ్వడానికి ఎంత పర్సెంటేజ్ అయింది అని 2 days టైం ఎందుకు తీసుకున్నట్టు అనేది ఇప్పటివరకు ఎవరికి అర్థం కాదు. అది కూడా అండి ఇప్పుడు గంటకి ఇప్పుడు మీకు చూడండి అంటే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లో వాళ్ళు ఎలక్షన్ ఈ గంటకి ఎంత పోలేంది అన్న దాని మీద కదా అందరూ చర్చలు చేస్తుంటారు. ఇక్కడ ఎందుకు తగ్గిందో ఇక్కడ పెరిగింది పాత వాటితో కంపారిజన్స్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఓవర్ నైట్ అయిన పోయిన ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ పర్సెంటేజ్ డిక్లేర్ చేయలే కదా 2 days దాకా. ఇవన్నీ కాంట్రడిక్షన్స్ అంటున్నాను నేను. ఇన్ని కాంట్రడిక్షన్స్కి తెరలేపోయిన ఎలక్షన్ కమిషనర్ మీనా గారు ఒక సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మోడ్యూల్లో దీని మీద ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది చీఫ్ ఎలక్షన్ కమిషన్ సుమోటోగా తీసుకుని దీన్ని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయాలి. విధులు సక్రమంగా నిర్వర్తించిన దానికి ఒక రాష్ట్ర ఎలక్షన్ జరిగింది. ఈ తెలుగు రాష్ట్రాలకి ఎందుకు స్పెసిఫిక్గా జరుగుతున్నాయి? లాస్ట్ టైము రజత్ కుమార్ ఇక్కడ, ఈసారి మీనా. ఏంటిది? ఇదేనా జవాబుదారీతనం? దీనికైనా మీకు ఇండిపెండెంట్ బాడీస్ దీనికైనా స్వతంత్ర ప్రతిపత్తితో మా జీవితాలతో ఆడుకోమని ఇవ్వడం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూసుకుంటే కూడా సార్ ఇది కౌంటింగ్కి ఎలక్షన్స్కి మధ్యలో ఉన్న గ్యాప్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేమే మళ్ళీ గెలవబోతున్నాం అనేటువంటి నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏ నియోజకవర్గంలో ఎంత మెజార్టీతో గెలవబోతున్నాం అనేది లెక్కలతో సహా చెప్పేస్తున్నారు. నేను కూడా 3-4 ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఎక్కువ మందిని చేయకపోయినా కూడా. అది చేసిన అందరు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఇదే. అదే చెప్తున్నాను, సైలెంట్ కరెంట్ అండర్ కరెంట్ సైలెంట్ పేస్ ద పే అనేది మనకి సామెతలు ఉంటాయి ఇంగ్లీష్. సేమ్ వాళ్ళు చెప్పిందే ఏంటి మ్యాచ్ ఫిక్సింగే కాదా అవునా ఎవరు చెప్పాలి? నేను మీరు కాదు కదా, ఎలక్షన్ కమిషన్ చెప్పాలా. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే చాలా గట్టిగా చెప్పారు, ఎలక్షన్ డిక్లేర్ అయిపోయింది, కూటమి విజయం ఖాయమైపోయింది, ఎవరెవరికి ఎంతెంత మెజారిటీ అనేది కూడా ఫైనల్ అయిపోయింది, 4వ తారీఖు రిజల్ట్స్ రావడం మాత్రమే, అనౌన్స్ చేయడం మాత్రమే మిగిలిపోయింది. ఇటువంటి కామెంట్లు కూడా ఈవెన్ నా ఇంటర్వ్యూలోనే ఉన్నాయి. అవును, దట్స్ ఆబ్వియస్. ఆర్ వన్ సైడ్ అయినప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేటివ్తో నరేంద్ర మోడీ అన్ని మర్చిపోయి గతం కథ అని బాబా సినిమా మనకు చూపించాడు, ఎంత పూర్ణకుంభం పెడతారని మాత్రం ఎవరు ఊహించలేదు. మనకి ఒరిస్సాకి చీకటి దెబ్బలు మామూలు కాదు. ఇప్పుడు దీనికి ప్రజలకు ఇంకా సింప్లిఫైడ్ పొజిషన్లో అర్థం అవ్వాలంటే 4 ఎంపీలు వైఎస్ఆర్సీపీలు గెలిచారు. ఆ 4 ఎంపీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క ఎంపీకి 7 ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే 4 ఏళ్ళు 28 మంది ఎమ్మెల్యేలు. 28 మంది ఎమ్మెల్యేలలో కనీసం 50% అని గెలవకుండా ఎంపీ ఎలా గెలుస్తుంది? అంతే సార్. ఆ ఓట్ల వేరియేషన్స్ చూడండి. అవును, దట్ ఇట్ సెల్ఫ్ ఎ క్వశ్చన్ అండ్ ఆన్సర్. అంతకన్నా సో ఇప్పుడు ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఏం చేయాలి? వచ్చే ఉపయోగం లేదంటారా? ఇది కాదు అసలు, మనం ఎవరు ఏం చేయలేమండి. ఇది మన చేతకాని నిస్సహాయ స్థితిని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ప్రస్తుతం. ఓకే, 24,50,000 మంది ఓట్లు ఇక్కడ ఓట్లు ఎత్తేస్తే ఒకసారి చెప్తే ఏడు చేశారు ఓట్లు ఎత్తేసిన వాళ్ళందరూ ఏమైనా చేయగలిగారా? 24,50,000 మంది సమూహం సామాన్య విషయం అనుకుంటున్నారా? నియోజకవర్గానికి క్లాస్ చేసుకున్నా ఎంతమంది గెలిపోవడం మీద రియాక్షన్స్ పడితే అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈజీగా అగ్రిగేట్ మీరు చూడండి, 24,50,000 119 నియోజకవర్గాలు తెలంగాణలో ఎంత పడినట్టు అవి చాలదు. ఇప్పుడు ఈ మెజారిటీలు కూడా చూడండి ఎంతంత వేరియేషన్స్ ఉంటున్నాయి. ఎస్ సార్. ఇవన్నీ ఖచ్చితంగా ఇది ఒక అంటే ఈ మిషన్లో దెబ్బలు కొట్టేసారు గెలిచారు వల్ల అప్పుడు 150 గెలిచినప్పుడు లేదా ఇది ఇలా ఎలా గెలుస్తున్నారు అది ప్రశ్న. ఇక ఇలా డైరెక్షన్స్ ఎందుకు ఉంటున్నాయి ఇది ఇంకొక ప్రశ్న. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈ డైరెక్షన్స్ మీనా గారు ఇవ్వకుండా ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్.
ఉమ్, వాళ్ళు రీకౌంటింగ్ పెట్టుకోరు పెట్టుకోరు, వాళ్ళ బాధ్యత, వాళ్ళకి లేని బాధ మనకి ఎందుకని గమ్మునుంది. ఇక్కడ రీకౌంటింగ్ పెట్టిన తర్వాత కూడా కాన్సిక్వెన్సెస్ అని ఎక్కడికి అట్రిబ్యూట్ అవుతున్నాయి. ఎస్ సార్. ఈ రీకౌంటింగ్ 45 days వెసులుబాటు ఉన్న దగ్గర కూడా ఈ డాటా డిస్ట్రక్షన్ అన్నది ఎట్లాంటి ప్రశ్న? ఉమ్, ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూస్తే సమ్ కాన్స్పిరసీస్ డ్రివెన్, ఉమ్, పర్ఫెక్ట్గా డ్రైవ్ చేశారు. అవుట్కమ్ ఒకటికి బల్లు మంది అది వైఎస్ఆర్సీపీకి 11తో పరిమితం అయ్యారు. ఫైనల్ దీని అవుట్కమ్ ఎలా ఉండబోతుంది? ఏముండదు నాకు తెలిసి, మన ఎదురులో ఆ బల్లి చూడండి అనుకోవడం తప్ప ఏమీ ఉండదు. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లే. ఇప్పుడు 24వ తారీఖు లెటర్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్ట్ కూడా అయిపోవచ్చింది. అవును, జూలై అయిపోయింది, ఆగస్ట్ 2 నెలల తర్వాత కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వట్లేదంటే వాట్స్ దర్ రెస్పాన్సిబిలిటీ? ఉమ్, గ్యారంటీగా ఇచ్చారు కదా 12.5% వేరియేషన్స్ అని పీపుల్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఐడెంటిఫై చేసి మాట్లాడిన తర్వాత ఎస్ సార్. స్పెసిఫిక్గా ఇక్కడ ఇష్యూ ఈ విధంగా అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఎట్లా రీకౌంటింగ్కి పిలుపునిచ్చి 47,500 కట్టుకున్న వాళ్ళు 4,90,000 కట్టారు నెల్లూరులో. వాళ్ళకి దిక్కుద్యమం లేకుండా మళ్ళీ మాకు పోలింగే చేస్తాం. ఉమ్, ఈ సోదంతా మాకేది కదా దిక్కుమాల మాకు పోలింగ్. అంతే కదా. నేను ఏజెంట్గా డేస్ డ్యూటీ చూసి నేను చెప్పాను, నొక్కితే టక్ 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 టక్. సో జరుగుతున్న పరిణామాలన్నింటి మీద ఏం చెప్తారు సార్ అసలు? ఏమీ చెప్పలేం, చూసి కూర్చొని తప్పలు కొట్టుకోవడం మన పని. అందరూ కోట శ్రీనివాసంలో ఖండిస్తున్నాను కూర్చోవడం తప్ప ఎవరి చేతిలో నేను లేదు, ఉమ్, మనం ఏం చేయలేము దీనికి. ఇప్పుడు ఓటేసినటువంటి ఓటర్లో ప్రజా చైతన్యం వస్తే, చైతన్యం కలిగితే, వాళ్ళంతా ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించాలి? ఏమని చేయగలరు చెప్పండి? ఫస్ట్ రీకాల్ సిస్టమ్ లేదు. ఉమ్, డెమోక్రసీలో ఒకసారి గెలిచి మన నెత్తి మీదకి వచ్చినోడు ఏమీ చేయలేరు మీరు. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినోడు జైలుకి వెళ్ళినా 5 సంవత్సరాల పాటు రీఎలక్షనే పెట్టారు ఎక్కడన్నా? లేదు సార్. సరే ఇంక దేనికి ఆవేశపడతారు మీరు? ఆ చెన్నమ్మనోడికైతే ద్విసభ్య పౌరత్వం ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిరుగుతుంటుంది దిక్కుమాల కేసు, ఏమీ మాట్లాడరు. కోర్టు తీర్పు ఇవ్వదు, ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేయదు, మళ్ళీ రెడీ అయిపోతారు ప్రతిసారి ఎలక్షన్కి. ఇన్ని చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటే మీకు దండం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి ప్రసాద్ గారి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొకటిలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.